ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ముందుగా K&M కాలేజ్ తరపున మొదటి పర్ఫార్మెన్స్ మొదలు కాబోతోంది. ఏంటి విషయం? ఇంత లేట్ ఏంటి? నీకోసం ఎంతసేపటి నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా? షాపింగ్ కి వెళ్దామన్నాను కదా, అలా డల్ గా ఉన్నావేంటి? ఏ మనీ లేదా? మన విషయం ఇంట్లో తెలిసిపోయింది శాంతి. అబ్బా, మనం చెప్పకుండానే తెలిసిపోయింది కదా. అక్షిత, నువ్వు ఇంకా రెడీ కాలేదా? అక్కడ ఆల్రెడీ పర్ఫార్మెన్స్ స్టార్ట్ అయిపోయింది. తర్వాత సత్యనారాయణ కాలేజీ వాళ్ళది, ఆ తర్వాత మనదేనమ్మా. నువ్వు కాన్ఫిడెంట్ గా ఉన్నావు కదా? ఏంటి సార్ మీ నస? ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నేను కాన్ఫిడెంట్ గానే ఉన్నానని చెప్తుంటే ఎందుకు ఒకటికి 10 సార్లు వచ్చి అడుగుతున్నారు? అక్షిత, లెక్చరర్ గారితో అలాగేనా మాట్లాడేది? బుద్ధి లేదా? హే, నువ్వేంటి నాకు చెప్పేది? పళ్ళు రాళ్ళ కొడతాను. ఆయన ఒకటికి 10 సార్లు చెప్తుంది మనం కాన్ఫిడెంట్ గా లేము అని కాదు, మన కాలేజ్ ప్రెస్టేజ్ ఇష్యూ అని. నువ్విలా ఓవర్ కాన్ఫిడెన్స్ కి పోయి అక్కడేమైనా తేడా చేసావనుకో మొత్తం పులిహోర అయిపోతుంది. సార్, తన తరపున నేను సారీ చెప్తున్నాను. తను బాగా చేస్తుంది, మీరు వెళ్ళండి సార్. తను కాన్ఫిడెంట్ గానే ఉంది. ఎవరితో ఎలా మాట్లాడాలో తెలుసుకో ముందు. రాగీత. ఏంటక్షిత, పల్లవి నీకు వార్నింగ్ ఇస్తుంది? ఇదేమైనా ఫస్ట్ టైమా ఏంటి? బాగా ఓవర్ చేస్తుంది, చెప్తాను దాని పని. ఏం చేస్తావు? దాని నడుం విరగొడతాను. అర్థమైందా? వెళ్ళు. పల్లవి, పల్లవి వస్తున్నాను. అక్షిత, 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 ఏమైంది అక్షిత? అక్షిత, అక్షిత ఏమైంది చరణ్? పైనుంచి పడిపోయింది. అక్షిత, అరే చైర్ తీసుకొని రండి రా. అక్షిత, అక్షిత కూర్చో. వెంటనే ఈ విషయం పెద్దమ్మకు చెప్పాలి. అయ్యో అక్షిత, అయ్యో, నడుం నొప్పిగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. నొప్పి నా వల్ల అవ్వట్లేదు చరణ్. అబ్బా, నడుం నొప్పి వస్తుంది. అక్షిత, అక్షిత, ఏమైంది? ఏమైంది? మెట్ల మీద నుంచి పడిపోయిందండి. అయ్యో, నెక్స్ట్ పర్ఫార్మెన్స్. అక్కడ చూస్తే సెకండ్ పర్ఫార్మెన్స్ కూడా స్టార్ట్ అయిపోతుంది. తర్వాత మనదే. ఏం చేద్దాం మేడం? కానీ అక్షిత చూస్తే లేవలేని పరిస్థితుల్లో ఉంది. ఇప్పుడు ఎలాగా? ఎలాగోలా నేనే చేస్తాను. లేదు అక్షిత, నీ కాలు బాలేదు, నువ్వు చేయలేవు. మేడం, పోనీ అక్షిత బదులు పల్లవిని పంపించేద్దాం మేడం. పల్లవినా? ఎందుకు సార్? కాసేపట్లో తనకి సెట్ అయిపోతుందేమో. సెట్ కాకపోతే నేనే చేస్తాను. పల్లవి చరణ్ పక్కన చేయకూడదు. పిచ్చి దానిలాగా మాట్లాడు అక్షిత. ఇది మన ఇష్టాలకు సంబంధించింది కాదు, కాలేజీ పరువుకు సంబంధించింది.
అయ్యో అదిగో వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా అయిపోయింది. నెక్స్ట్ మనమే. పల్లవి నువ్వు రెడీ అవ్వు, వేరే ఆప్షన్ లేదు. చరణ్ నువ్వు వెళ్ళి రెడీ అవ్వు. చరణ్ ప్లీజ్ అర్థం చేసుకోండి. పల్లవి నువ్వు కూడా వెళ్ళి. చరణ్ నువ్వు త్వరగా రెడీ అవ్వు, ఇద్దరు కలిసి ఏదో ఒకటి చెయ్యండి. వెళ్ళండి, లేకపోతే ఓడిపోతాం మనం. ప్లీజ్ వెళ్ళండి. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. నెక్స్ట్ వచ్చేది మన పిల్లలే. అవును, మా వాడు మా కాలేజ్ పరువు నిలబెడతాడు. నేను నీకు సపోర్టు, మా అమ్మాయి మీ అబ్బాయికి సపోర్టు. ఆఖరిగా V3 కాలేజ్ నుంచి పర్ఫార్మెన్స్ మొదలు కాబోతోంది. ఆగండి. చరణ్ ఏంట్రా నువ్వు చేసిన పని? నేను దానిని ప్రేమించానని చెప్పాను కదా మమ్మీ. ప్రేమించావా? నాకు నచ్చలేదని చెప్పాను కదా. ఏమే నా కొడుకుని మోసం చేసి పెళ్లి చేసుకున్నావా? మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారండి. మీ అబ్బాయిని నేను మనస్ఫూర్తిగా ప్రేమించాను. ప్రేమ? నీలాంటి కూటికి లేని వంశంలో ప్రేమలుండవే. ఆశలే ఉంటాయి. నిన్న మొన్నటి వరకు ఒక పూట తింటే రెండో పూటకి దిక్కులేని బతుకు బతికారు. నీలాంటి డబ్బున్నోని ఎరేసి పెళ్లి చేసుకుంటే మహారాణిలాగా రాజభోగాలు అనుభవించాలని నిన్ను మోసం చేసి నిన్ను పెళ్లి చేసుకుందిరా. అమ్మా లేదమ్మా, తను అలాంటిది కాదు. తన వ్యక్తిత్వం గురించి నీకు ముందు ముందు తెలుస్తుంది. అత్తయ్య గారు, నాకు కావాల్సింది ఆస్తులు కాదండి, ప్రేమలే. ఆయనతో పాటు మీ ప్రేమ కూడా నాకు కావాలి. నన్ను ఆశీర్వదించండి. ఆగు. అమ్మా, నీకు నచ్చినా నచ్చకపోయినా నేను తన మెడలో తాళి కట్టాను. తనే నా భార్య, ఈ ఇంటి కోడలు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.